తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన జేసీ బ్రదర్స్ 40 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని కేవలం 4.5 ఏళ్లలో చేసి చూపించానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం వల్లే సాధ్యమైందన్నారు. తాడిపత్రి పట్టణంలో 24 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వాసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ బ్రదర్స్ అడుగడుగునా అడ్డుపడిన తాడిపత్రిని అభివృద్ధి బాట పట్టించానంటున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. ఎట్లాంటి అభివృద్ధి జరుగుతోంది, తర్వాత తాడిపత్రిలో అభివృద్ధి సంక్షేమానికి ప్రధాన కారణం ఏంటో మనం ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు, 100 పడకల ఆసుపత్రికి ఎంత ఖర్చుతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఒకసారి చెప్పండి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడిపత్రిలో 100 బెడ్ హాస్పిటల్ అనేది నిర్మించడం జరుగుతుంది. దీనికి చాలా అడ్డంకులు కూడా వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ రెడ్డి చాలా ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుపుకోకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతాంటే చివరి క్షణంలో నా నోటీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లేబర్ని అంతా తీసుకొని చైర్మన్ దగ్గరికే పోవాలని ఆలోచనతో రోడ్డుపై ఎక్కడం కూడా జరిగింది. ఇన్ని కష్టాలు పడి లాస్ట్ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మేమే ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఇది ఫినిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరన్నా కానీ మిత్రపక్షాల వాళ్ళు కానీ ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఇక్కడ ధర్నాలు చేయాలన్నా, స్ట్రైకులు చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, మేము నిరసన వ్యక్తం చేయాలనేది గతంలో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కి వాళ్ళ అభిప్రాయం తెలియజేయచ్చు. ఆ పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారి చలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పకముందే ఇండ్లు బీకేసిన ఘనత కూడా అది జేసీ కుటుంబంకి ఉంది. ఈ కాన్ఫరెన్స్లో ఎవరు కూడా ఎక్కడి నుండి కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరిగిందంటే అది జేసీ కుటుంబం గుండానే జరిగింటుంది. యువతలోడు అవతలోని మీదకి పోయినా కూడా దానికి కారణం వాళ్ళే. ఏంటంటే రెచ్చగొట్ట స్వభావం వాళ్ళకుంది. రొద్దును లేస్తే చేసే ఉద్యోగం ఏముందంటే రెచ్చగొట్టడం. ఎక్కడైనా అభివృద్ధి చెందుతుందంటే దానికి అడ్డం వేయడం, యోనోని తీసుకుపోయి కోర్టులో స్టేలు తేయడం, ఇంతకు మించి చేసేదేం లేదు. ఇది తాడిపత్రి ప్రజలకు 30 సంవత్సరాల కళ. తాడిపత్రి ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ అనేది ఇక్కడ ప్రజల కళ. అది ఈరోజు నెరవేరిన దానికి మేమైతే చాలా సంతోషిస్తున్నాం. వాటన్నిటికీ అధిగమించి అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే తాడిపత్రిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా కలగా ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చాలా స్పష్టంగా తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెబుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాడిపత్రి నియోజకవర్గాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తూ ఉన్నట్లు చాలా స్పష్టంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.